సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుం పరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. అందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ యొక్క వ్యాస పౌర్ణమినే మనం గురు పౌర్ణమిగా చేసుకుంటాం. సనాతన సాంప్రదాయంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మనకి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు గురు పూజ సత్కారం చేసుకునే సాంప్రదాయం ఆదరించి వస్తున్నది. ఇలా ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం పాటించడం వల్ల నవగ్రహాల్లో గురుగ్రహం అయినటువంటి శుభగ్రహమైన గురుగ్రహం మనల్ని అనుగ్రహిస్తుందని, మనకు అనేక శుభకార్యాలు శుభములు జరుగుతాయని ఒక ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. కావున ఈ యొక్క గురు పౌర్ణమి అలాగే అనబడే వ్యాస పౌర్ణమి రోజున అందరూ కూడా తమకు విద్య నేర్పిన గురువుల వద్దకు వెళ్ళి వారికి పాద పూజ, పుష్పము, ఫలము ఇత్యాది వస్తువులు ఇచ్చి వారి చేత ఆశీర్వాదం పొంది ఆ యొక్క గురుగ్రహకు అనుగ్రహం పొందుతారని తెలియజేస్తున్నారు. అలాగే ఈ రోజున అందరూ చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. కానీ ఒకవేళ ఈ గురు పౌర్ణమి రోజున చేసుకోలేకపోతే తదుపరి వచ్చే గురువారం కూడా ఈ యొక్క గురు పూజ చేసుకోవచ్చు. ఇలా చేసుకుని అందరూ కూడా ఆనందమైన జీవితాన్ని పొందాలని తెలియజేస్తున్నాను. శ్రీ గురుపీఠం ఇట్లు మీ వెంకటేష్ సిద్ధాంతి.